1999లో ప్రజలకి ఇంటి అవసరాల నిమిత్తం ప్రభుత్వం భూసేకరణ చేసి, ప్రభుత్వ భూమి కాదు ఇది, ప్రభుత్వం డబ్బులు పెట్టి భూమిని కొని 348 మందికి ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగింది 1999లో. అందుకు గాను 13 ఎకరాల 11 సెంటు భూమి సేకరణ చేశాం. సేకరణ చేసిన తర్వాత అందులో 88 సెంట్ల భూమిని ప్రజలకు భవిష్యత్తు అవసరాల కోసం, అంటే గుడి కావచ్చు, బడి కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్ కావచ్చు. ఇప్పుడు అన్ని ఇల్లు అయిపోయాయి అనుకోండి. అంగన్వాడీ సెంటర్ అనేది 5 ఏళ్ళ పిల్లలు పెడతాం. ఇక్కడ పిల్లలకి ఆ ప్లేస్ లేకపోతే, కట్టకపోతే బయటికి పోలే, టౌన్లో పోలేరు కదా. సో అలాంటి భవిష్యత్తు అవసరాల కోసం ఇక్కడ 88 సెంట్ల సైట్ని మార్కింగ్గా ఓపెన్ ప్లేస్గా పబ్లిక్ పర్పస్ మార్క్ చేయడం జరిగింది. లేఅవుట్లు, ఆ లేఅవుట్ కూడా ఇది, దాని లేఅవుట్ ఇది, ఆఫీస్ లేఅవుట్, ఈ లేఅవుట్. దీని ప్రకారం ఇప్పుడు ఇది 30 సంవత్సరాలు, దాదాపు 26 సంవత్సరాలు గడవడం వలన, దీనికి సరైన బౌండరీస్ లేకపోవడం వలన, ఎన్క్రోచ్మెంట్ జరిగింది, అదే కొంచెం ఆరోపణ రావడం వలన, కొంచెం లోకల్గా డిస్ప్యూట్ జరగడం వలన ఈరోజు మేము ఎస్ఐ గారు, మున్సిపాలిటీ వాళ్ళ నుంచి మా సర్వేర్ వచ్చేసి హద్దులు చూపించి వాళ్ళకి అప్పచెప్తున్నాము. మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకూడదు అనుకుంటే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు, భవిష్యత్తు అవసరాలను వాళ్ళు వాడుకుంటారు. దానికి మేము ఇచ్చే సలహా ఏంటి అంటే, ఏదైనా అని ఫెన్సింగ్ లాంటివి పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు మీ మున్సిపాలిటీ తరఫున. ఒకటి. రెండో విషయం, ఇంకొక ఆరోపణ ఏంటంటే, మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఏదో పట్టాలు ఇచ్చారు, పట్టాలు పెట్టాయని చెప్పేసి. నేను ఆఫీస్ వేరు మొత్తం చేశాను. ఎస్ఐ గారు నాకు లెటర్ పెట్టారు, నేను రిప్లై ఇస్తున్నాను. తహసీల్దార్ ఆఫీస్ గూడూరు నుంచి ఓపెన్ స్పేస్లో ఎటువంటి పట్టాలు ఎవరికి ఇవ్వబడలేదు. ఏదైనా మా దగ్గర ఉన్నాయని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారో, జస్ట్ లైక్ నకిలీ కరెన్సీ. క్యాన్సల్ అనే క్వశ్చన్ ఇస్తే కదండి, క్యాన్సల్ అనే క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది సార్? వాళ్ళు పట్టాలు పన్ను వేయమని నగర పంచాయతీ పోయినారు కదా సార్. వాళ్ళు ఆ పట్టాలు నేను చెప్పిన వాళ్ళు మీకు ఆన్సర్ దొరికింది. ఎవరైతే మాకు పట్టాలు కలిగి ఉన్నాయని చెప్పుకుంటున్నారో అవి తహసీల్దార్ ఆఫీస్ జారీ చేయబడిన పట్టాలు కాదు. కాబట్టి వాటికి మేము బాధ్యత కాదు, ప్రభుత్వం బాధ్యత వహించదు. మేము పబ్లిక్ ప్లేస్ని కాపాడడం మా డ్యూటీ, మున్సిపాలిటీకి అప్పచెప్తున్నాం. ఇలాంటి అన్యాక్రాంతం కాకుండా ఇక్కడ నుంచి తగిన జాగ్రత్త తీసుకుంటాం, వాళ్ళు తీసుకుంటారు. ఇది మీకు తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ.